ఎటు వెళ్ళొద్దు, ఒక్క 10 సెకండ్లు మీకు ఫోటో చూపిస్తా. కనిపించింది కదా, ఒక పర్సన్ నుంచునున్నాడు, తన చుట్టూ కొన్ని వందల పారగాన్ చెప్పులు, అన్నీ ఒకే కంపెనీకి సంబంధించినవి, కొంచెం ఇంచుమించులో అన్నీ ఒకే సైజులో ఉన్న చెప్పులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ చెప్పుల్లో ఇంచి అతను తన 2 చెప్పులు వెతుక్కోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే కరెక్ట్గా తన చెప్పులు తను వేసుకెళ్ళిపోతే సో హ్యాపీ. ఒక్కోసారి ఏం జరుగుతుంది, వేరే వాళ్ళది ఒక చెప్పు, తిందో చెప్పు వేసుకెళ్తే 2 అడ్జస్ట్ అవ్వవు. కాళ్ళు కొంచెం కొరకటం, చెప్పులు కలిసేసినాయి అంటాం చూసావా, అలాగో లేదంటే కొంచెం టైట్గా అనిపించడం జరుగుతుంది. ఈ 2 కాకుండా అసలు మర్చిపోయి హడావుడిలో వేరే వాళ్ళు చెప్పులు వేసుకొచ్చేస్తే తర్వాత రోజు అయ్యో వేరే వాళ్ళు చెప్పులు వేసొచ్చేసాను అని తెలిస్తే నిజంగా చిరాకు దొబ్బుతుంది. ఎవడో వేసుకొని చెప్పులు మనం ఎందుకు వేసుకోవడం అని చెప్పి పక్కన పాడేసి మళ్ళీ వెళ్ళి కొత్త చెప్పులు కొనుక్కుంటాం. మన కాలు దాంట్లో సరిపోయేలాగా, మన సైజుకి సరిపోయేలాగా, మన కంఫర్ట్కి తగ్గట్టు మన దగ్గర ఉన్న డబ్బులతో చెప్పులు తెచ్చుకుంటాం. సో చుట్టూ చాలా ఉంటాయి. దాంట్లో మనవి, నాది ఏది అనేది ఐడెంటిఫై చేయడంలో ఒక్కొక్కసారి ఎవరైనా సరే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఏదైనా మార్క్ పెట్టుకుని సేమ్ అదే మార్కుని వేరే వాళ్ళు కూడా పెట్టుకుని ఉండొచ్చు. లేదంటే పక్కాగా నాది ఇదే అని చెప్పి మీరు ఆ చెప్పులు వేసుకెళ్ళిపోయిన తర్వాత రోజు ఆ నడిచినప్పుడు లేదంటే పరిగెట్టినప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో ఇది నాది కాదు, నా చెప్పులు అయితే ఇక్కడ గుచ్చుకో కదా అనిపించవచ్చు. సో ఇలాగా ఒక చెప్పుల విషయంలోనే మనది కాంది మనకు సూట్ అవ్వని దాంతో మనం హ్యాపీగా ఉండలేం. సో మనుషుల విషయంలో నువ్వు ఎలా ఉండగలవు ఒకసారి ఆలోచించు. మన చుట్టూ అందరూ నార్మల్గానే ఉంటారు. ఎవరు నేను చెడ్డోడిని, నేను మోసం చేస్తాను, నేను మధ్యలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాను అని ఎవరో చెప్పడు. అందరూ అక్కడ పారగాన్ చెప్పులు ఎలా ఉన్నాయో ఆ చెప్పుల్లాగే అందరూ సమానంగా కనిపిస్తారు, అన్నీ సాలిడ్గానే కనిపిస్తాయి. కానీ నీకు తెలుసు కదా నీ కాలికి ఏ చెప్పు పడుతుందో, నీ కాలికి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో. సో దాన్నే అంటారే ఇది నీ కప్ ఆఫ్ టీ కాదు, అది నీ షూ కాదు అని కొన్ని సామెతలు ఉంటాయి. నీది కాని షూలో నువ్వు కాలు పెడితే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా దాన్ని ఎలా అంటే చిరాకు పక్కన పడదొబ్బి ఉత్తి కాళ్ళతో నడుచుకుంటే వెళ్ళిపోతే బెటరు అనే ఒక ఫీలింగ్ వస్తుంది చెప్పుల విషయంలో. ఓన్లీ చెప్పుల విషయంలో కాదంటే నువ్వు చెక్ చేసి చూడు. నువ్వు మీ నాన్నగారు చెప్పులు వేసుకెళ్ళు, నీకు మీ నాన్నే కదా అనే హ్యాపీనెస్ ఉంటుంది. కొంచెం అటు ఇటు ఉన్నను సర్దుకుని వెళ్ళిపోతావు. అదే ఎవడియో తెలీదు మీ నాన్న ఏజ్ ఉన్న అతను చెప్పులు వేసుకొచ్చేసావు అనుకో, ఎవడ చెప్పులు మనకి ఎందుకని తీసి పక్కన పడేస్తావు. అవి ఎంత రేట్ అయినా సరే తొడుక్కో. అందుకని ఏం చెప్తున్నానంటే నీ చుట్టుపక్కల నీకు సూట్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, 100కి 100%. నీ మెంటాలిటీకి, నీ లైఫ్ స్టైల్కి, నీకు, నీ ఆలోచన విధానికి, వీటన్నిటికీ సూట్ అయ్యే మనిషి ఉంటారు. ఆ మనిషిని నువ్వు పట్టుకోవడంలో మాత్రమే ఫెయిల్ అవుతూ ఉంటావు. ఫస్ట్ ఓకే రే తినమా నా ఫ్రెండ్ వీడితో నేను అన్నీ షేర్ చేసుకోవచ్చు అనుకుంటావు. కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత ఆడు నిన్ను నడి సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతాడు. నీ సీక్రెట్స్ అన్నీ అవతలకు చెప్పించి నిన్ను నిజంగా బేవర్స్ గాడిలాగా పోర్ట్రేట్ చేస్తాడు, చూపిస్తాడు సమాజం ముందు. అయిపోయింది. సో అవి నీ షూస్ కాదు, అంటే ఆ చెప్పులు నీ కాదు, వదిలేసే పడదొబ్బు పక్కన. సో నెక్స్ట్ వీళ్ళిద్దరూ బాగుంది, వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్, మనం కూడా వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం ముగ్గురం సాలిడ్గా కెరీర్ ప్లాన్ చేసుకోవచ్చు అని నీ కాలేజ్లో కావచ్చు, నువ్వు జాబ్ చేసే చోట కావచ్చు, ఒకళ్ళతో జతకట్టావు. సో వాళ్ళు కూడా ఒకళ్ళు ఒక రకంగా బిహేవ్ చేసి వాళ్ళిద్దరూ కలిపి నిన్ను ఎదవం చేశారు చివరికి. సో వాళ్ళిద్దరూ కూడా నీ షూస్ కాదు, అంటే నీ చెప్పులు కాదు అవి, నువ్వు సెలెక్ట్ చేసుకోవడంలో మళ్ళీ పొరపాటు చేసావు. సరే ఈసారి ఇన్ని డక్కముక్కీలు తిన్న తర్వాత నువ్వేం చేయాలి? అయితే ఆ చెప్పులు వేసుకుని భరిస్తూ జీవితాన్ని వెళ్ళదీసేయాలి. ఎప్పుడు నువ్వు కొనుక్కోలేని కెపాసిటీ ఉన్నప్పుడు. సో ఇప్పుడు నువ్వు ఇంకో మనిషిని, అంటే నీ లైఫ్కి సెట్ అయ్యే ఫ్రెండ్షిప్నో, పార్ట్నర్నో, లవర్నో, వైఫ్నో, హస్బెండ్నో వెతుక్కునే బుద్ధి జ్ఞానం నీకు వచ్చేసినాయి. చాలా దెబ్బలు తిన్నావు. నువ్వు సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు నీకు సెట్ అవ్వట్లా. సో ఈసారి నీ స్టెప్ ఏదైతే ఉంటుందో అది చాలా క్లియర్గా ఉండాలి. చూసిన వెంటనే దేన్ని డిసైడ్ చేసుకోకు, చూసిన వెంటనే దేన్ని నమ్మకు. అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మనం నమ్మడానికి ఈ రోజుల్లో వీల్లేదు. ఎందుకంటే నువ్వు 4 రూపాయలు సంపాదించినప్పుడే నీ ఇంట్లో కూడా నీకు విలువ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే నీకు సూట్ అయ్యే మనుషులు నీ చుట్టూ చాలామంది ఉంటారు, అందరూ ఒకేలా ఉంటారు. కానీ నీ పికప్, నువ్వు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటావో దాని మీదే నీ మెంటల్ పీస్, నీ లైఫ్ జర్నీ ఆధారపడి ఉంటుంది. మరి ఎలా గుర్తుపట్టాలి అనుకునే వాళ్ళంటే ఎప్పుడైతే నీ మొహం మీద నువ్వు అది చేస్తే
నాశనం అయిపోతావు. సో జాగ్రత్తగా ఉండు, కొన్ని రోజులు ఓపిక పట్టు అని చెప్పి ఎవడైతే మొహం మీద చెప్తాడో ఆడు నీకు ఉపయోగపడతాడు, గుర్తుపెట్టుకో. అంతేగాని నువ్వు ఏదైనా చేస్తా ఉంటే మొక్కలు ఇప్పుడు మనం వద్దంటే ఈడు ఏడుస్తాడు, మళ్ళీని ఆడు బాధ ఏదో ఆడు పడతాడు. సూపర్ రా, నువ్వు చేయగలవు, చేసేయగలవు, ఎరగదీసేయి, కుమ్మే, నీకేంట్రా జుజుబి అది అని చెప్పేసి ఎవడైనా ఎగదోస్తున్నాడు అనుకో నిన్ను, ఆడి జోలికి ఆడి దరిదాపులకి అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే అసలు నీ మనస్తత్వం ఏంటో తెలిసినోడికి నువ్వు ఏదన్నా మొదలు పెడతావు అనుకున్నప్పుడు అది నీకు సూట్ అవుతుందా లేదా అనేది వాడికి తెలిసినప్పుడు నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. నీ మంచి కోరుకున్నాడు అయితే, రే నీకుండే కంగారికి నీకు ఆ బిజినెస్ సూట్ అవుద్దా, వద్దులే, నువ్వు శుభం అంట మొదలు పెడుతున్నావు, నేను ఎలా అనకూడదు కానీ నేను ఎలా అంట, ఎందుకంటే అది మొదలు పెడితే నువ్వు లాస్ అయిపోతావు, లాస్ అవ్వడం కంటే ఆపేయడం బెటర్, ఆపే తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకో, నీ భుజం మీద చెయ్యేసి కూర్చోబెట్టేసి ఒరే నువ్వు నా ఫ్రెండ్ ఓరా అని సినిమా డైలాగులు చెప్పక్కర్లేదు. ఈ విధంగా ఎవడైతే చెప్పాడో ఆడు నీకు సెట్ అవుతాడు, ఆడితో ట్రావెల్ చేయడానికి ట్రై చేయి. డబ్బా కొట్టే వాళ్ళకి, చప్పట్లు కొట్టే వాళ్ళకి రాసేసుకుని పూసేసుకుని తిరిగేసి నువ్వు బాధలో ఉన్నప్పుడు రే ఇలా జరుగుతుందో ముందరే తెలుసురా కానీ ఏమన్నా అనుకుంటావు అని చెప్పలేదు, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు చాలా అంటే చాలా రిస్క్. ఏదైనా సలహా అడిగితేనే చెప్పాలి, లేదంటే బాబోయ్ ఆడి దగ్గరికి వెళ్తే మనకంటుకుంటుంది అనేవాడు ఎవడో కూడా మన వాడు కాదు, చెప్తున్నాను కదా. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ఈ చెప్పుల ఫోటో ఏదైతే ఉందో అది మన లైఫ్కి ఎగ్జాంపుల్. నీ చుట్టూ ఉండే వాళ్ళు అందరూ ఒకేలా ఉంటారు, ఎవ్వడు స్టిక్కర్ వేసుకుని తిరగడు నేను ఇది నేను పలానా అని చెప్పి. ఏ మనిషినన్నా నమ్మే ముందు కొన్ని రోజులు అబ్జర్వ్ చేయి, ఫోకస్డ్గా కూర్చుని అదే పనిగా కాదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఆడు నీతో ఎలా ఉంటున్నాడు అనేది మెల్లమెల్లగా తెలుస్తుంది. వెళ్ళి జతకట్టి చెయ్యేసేసి నువ్వు కూర్చొని తాగేసి తిరిగేసి అంతా అయిపోయిన తర్వాత అచ్చి బాబోయ్ వీడి ఇంత ఎదవనుకోలేదు అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఆఫ్టర్ ఆల్ ఒక 100 పారాగాన్ చెప్పుల్లో నీ జత పారాగాన్ చెప్పులు నువ్వు కరెక్ట్గా వెతుక్కోలేనోడివి. ఒక మనిషి నిమిషానికి ఒక్కోసారి ఒకలా బిహేవ్ చేస్తాడు, పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటాడు. డబ్బులు వస్తే వేరే రేంజ్లో, డబ్బులు రాకపోతే వేరే రేంజ్లో బిహేవ్ చేస్తాడు. అదే జుట్టు అందపడితే కాళ్ళు కాదు డైరెక్ట్ కాళ్ళు తీసుకుని లాగేస్తాడు. అలాంటి మనుషుల్ని సెలెక్ట్ చేసుకోవడంలో నువ్వు ఇంకెంత ఫోకస్డ్గా ఇంకెంత కాన్షియస్గా ఉండాలి అసలు. అదే చెప్తున్నాం కదా, ఎవరో చెప్పులు వేసుకొచ్చేసావు, అయ్యో బాధపడ్డావు, ఈ అమ్మ అనవసరంగా వేసుకొచ్చేసాను అనుకున్నావు, ఆ మాత్రం దాన్ని కాళ్ళు నరికేసుకుంటావా? నరుక్కో కదా. నీ చెప్పులు కొనుక్కుంటావు, లేదు కొనుక్కునే స్తోమత లేదనుకో అవి పక్కన పాడేసి స్వతహాగా నీకు ఆత్మాభిమానం ఉంది కాబట్టి ఎవరి చెప్పులో నేను వేసుకొచ్చేసానో అలా వేసుకోకూడదు, తప్పు దరిద్రం అని తెలిసిన తర్వాత అవి పక్కన పాడేసి హ్యాపీగా బేర్ ఫుట్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతావు చెప్పులు లేకుండా. చచ్చిపో కదా చెప్పులు లేకుండా నడిస్తే. సో జీవితం కూడా అంతే, రకరకాల పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నావు, తెచ్చుకున్నావు, నీ లైఫ్లోకి వెల్కమ్ చెప్పావు, వాళ్ళేంటి హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళ బెనిఫిట్ కోసం వెళ్ళిపోయారు. పోనే వాళ్ళు లేకపోతే వాళ్ళు లేరని చెప్పేసి ఈసారి పీక్ నరికేసుకుంటావా? మన చెప్పులు లేవు ఎవరిదో వేసుకొచ్చేసావు, కాళ్ళు నరికేసుకోలేదు కదా. ఈసారి ఎవరినో నమ్మే వాడు హ్యాండ్ ఇచ్చాడు, ఓకే ఆడు మన మెంటాలిటీకి తగ్గ, అంటే నీ చెప్పులు కాదు నీ షూస్ కాదాడు, సో వెళ్ళిపోయాడు. అలా నీ తల నరికేసుకో కదా, హ్యాపీగా ఒక్కడవే వెళ్ళు. చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళినోడివి ఒక్కడవే వెళ్ళలేవా? ఏమవుతుంది? ఫస్ట్ భయమే వస్తుంది, తర్వాత అమ్మో రే అమ్మ అన్నప్పుడు గమ్ముని హెల్ప్ కావాలన్నప్పుడు ఎవడో రాడు, అప్పుడు ఇంకా బాగా అర్థం అవుద్ది జీవితం అంటే ఏంటో. అప్పుడు గొప్పులు తగలకుండా ఎలా వెళ్ళాలి, ఒకవేళ ఏమన్నా తగిలితే ఎవడో రాడు కాబట్టి మనం ఒళ్ళన్నీ దగ్గర పెట్టుకుని బ్రతకాలనేది తెలుస్తుంది. ఇది నేను చాలా ఎమోషనల్గా చాలా దగ్గర నుంచి చూసి ఈ ఫోటోని వెతికి పట్టుకుని మరి మీకు ఎగ్జాంపుల్గా ఒక రియల్ సిచ్యువేషన్ మీకు చూపిస్తున్నాను. దయచేసి మీ లైఫ్లోకి వచ్చి వెళ్ళిపోయిన అలాంటి మీకు సూట్ అవ్వని షూస్ గురించి కానీ చెప్పల్స్ గురించి కానీ ఎలా అయితే మీరు పట్టించుకోకుండా జుజుబీలాగా ఇసిరిపడదుబ్బి ఓపుకుంటే కొత్తవి కొనుక్కుని, లేదంటే ఖాళీ పాదాలతో నడుచుకుంటూ వెళ్తారో, లేదంటే ఉన్న చెప్పుల్ని కుట్టించుకుని వేసుకుంటారో, అలాగే మీ లైఫ్లో ఎవరో మీకు నచ్చి, లేదంటే మీరు వాళ్ళని ఇష్టపడి లైఫ్లోకి వెల్కమ్ చెప్పిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేసో, ఏడిపించేసో, నమ్మక ద్రోహం చేసో వెళ్ళిపోయారు అనుకుని వెళ్ళిపోనే ఉండే. చెప్పులు లేకపోతే కాళ్ళు ఎలా నరికేసుకోవో, ఒక మనిషి మనల్ని మోసం చేసి హ్యాండ్ ఇచ్చి నమ్మించి వెళ్ళిపోయిన తర్వాత తల నరికేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కడు ఏదో ఒక కారణం కోసమే పుట్టాడు. ఆ కారణం ఏంటనేది ముందు తెలుస్తుంది. అది తెలిసి అది సాధించిన తర్వాత ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నువ్వు చచ్చిపోవాలి తప్ప, నువ్వు వెళ్ళి రకరకాల పిచ్చిగా ఆలోచించేసి పిచ్చి అని మైండ్లో పెట్టేసుకుని ఆడుదిలేసాడు, ఇది వదిలేసింది, అది వదిలేసింది, ఇది వదిలేసి ఎంతసేపు ఇదేనా, ఇది అనవసరంగా ఆలోచిస్తున్నావు తెలుసా. నువ్వు చెప్పులు లేకుండా 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి ఎంత హాయిగా ఉంటుంది తెలుసా. అందరూ నీ వైపు చూస్తారు, ఎందుకు అరే ఇటు చెప్పులు వేసుకోలేదని. కానీ నీకు తెలుసు నువ్వు ఎందుకు వేసుకోలేదు, దాని దగ్గర నీ దగ్గర రీజన్ ఉంది. అప్పుడు నువ్వు ఎవరి చూపుల్ని పట్టించుకునే అవసరం లేదు. సో ఇలాగే
వచ్చి లైఫ్లో ఇంచి ఆడు ఏం చెప్పకుండా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయి నీ దగ్గర తినేసి వెళ్ళిపోయి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయి రకరకాల పిచ్చి పిచ్చిగా చేశారనుకో, వాళ్ళందరూ పిచ్చిన కొడుకులను వదిలిపడదు. హ్యాపీగా ఒంటరిగా వెళ్ళిపో. ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, ఎవరికి టైం ఇవ్వక్కర్లేదు, పలానా చోట ఉన్నానని ఫోన్ చేసి చెప్పక్కర్లా. నీ డబ్బులు, నీ తిరుగుడు, నీ సక్సెస్, నువ్వు ఓడిపోయినా గెలిచినా నువ్వు మాత్రమే ఉంటావు. అర్థమవుతుందా? చాలామంది ఉంటారు చుట్టుపక్కల. మళ్ళీ చెప్తున్నా, ఎవ్వడు స్టిక్కర్ వేసుకుని తిరగడు. ఖచ్చితంగా నీ లైఫ్లోకి నీకు సూట్ అయ్యేవాళ్ళు ఏదో ఒక టైంలో వస్తారు. సో ఈ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో తికమక పడకు. తికమక పడి ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నా కూడా కంగారు పడిపోయి నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది అనుకోకు. అర్థమవుతుందా? ఫోటో మళ్ళీ ఇంకొకసారి చూడు, వీడియో కూడా ఇంకొకసారి చూడు, క్లారిటీగా అర్థమవుతుంది నీకు.